వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ట గ్రామంలో నిరుపేదలకు నిత్యావసరాలు వస్తువులు పంపిణీ ఆర్థిక సహాయం అందజేశారు. ఒంటిమెట్ట గ్రామ శివారులో ఉన్న నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ నందు శుక్రవారం సంస్థ అధినేత అబ్దుల్ సుహాన్ నిరుపేదలకు నిత్యావసర వస్తువులను, సామాన్లు, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ మాట్లాడుతూ, ఓ సోదరి సహాయంతో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించామని ఆయన తెలిపారు. ఈరోజు అల్హమ్దుల్లా నెలవారీ పంపిణీ పేదలకు ఇచ్చిన పెన్షన్లు, కొద్దిగా జొన్నలు, కొన్ని మిరపకాయలు ఇవ్వడం జరిగింది. దైవానుగ్రహంతో అల్హమ్దుల్లా ఈ నెలలో కుర్బానీ పండుగ ఉన్నది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది. ఇస్తే నిర్ణయించి అల్హమ్దుల్లా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమైన విషయం ఏమంటే, చాలామంది ఎంతోమంది ఈ యొక్క సహకారం చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది మానుకున్నారు. అల్హమ్దుల్లా దేవుడితో ఏదో ఒక విధంగా సహాయం జరుగుతూ ఉన్నది. మదర్సా పైన కొద్దిగా భారం ఉన్నది, కానీ ఒకానొక మహాతల్లి ఉన్నది, నా సోదరి. ఆమె యొక్క మనసు చాలా ఉన్నతమైనటువంటిది. ఈ నెలలో ఆమె సహకారం చేయడం జరిగింది. ఆమె పేరు నా పేరు చెప్పొద్దన్నయ్య అంటుంది. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా మదర్సాకు, అనాథ పిల్లకాయలకు, పేదలంటే చాలా ప్రేమ ఆమెకు. దేవుడు హృదయం ఇచ్చినాడు, దాంతోపాటు సంపద కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడేం అవసరం ఉన్నా కూడా ఇట్లా అమ్మ అంటే ఆమె శక్తి మేరకు సహాయం చేస్తూ ఉన్నది. అల్హమ్దుల్లా ఇంతకుముందు కరోనా టైంలో కూడా బియ్యము అయిన మొత్తము ఆ సమయంలో ఆమె కూడా సహకరించింది. ఈరోజు ఈ సహకారం అల్హమ్దుల్లా ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ఆమె అల్హమ్దుల్లా ఆమె యొక్క ఇచ్చిన సహకారంతోనే పూర్తిగా ఈ నెలలో అందరికీ సాయం చేయడం జరుగుతూ ఉన్నది. యథార్థంగా ఆమె అంటే నాకు చాలా అభిమానం, సోదరి అన్నమాట. ఎందుకోసం అంటే ఏ జాతి పక్షులు ఆ జాతిని ప్రేమిస్తాయని దానపుర్రాలు ఆమె. నేను కూడా దానం చేసేవాడిని కాబట్టి ఆమె అంటే చాలా నాకు ఇష్టము. నా ఒక్కడికైనా కాదు కానీ అంతలకల్లా కూడా ఆమె శక్తి మేరకు సాయం చేస్తూ ఉన్నది. ఆమె పేరు చెప్పవద్దన్నది. దాని తర్వాత వచ్చేసి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటుంది ఆమె. ఆమెకు కూడా దేవుడు మంచి ఆమెకు ఆయుష్
बाग बाग